శ్రీపాదాల గోరింటాకు ఎలా పెట్టుకుంటారో తెలుసా? ఒక ప్లేట్లో గోరింటాకేసి నీళ్లు పోసి బాగా కలిపేసి పాదాలు దాంట్లో మనకి ఎంతవరకు కావాలో అంతలో ముంచేయడమే. ఉల్లిపాయతో గోరింటాకు, బియ్యంతో గోరింటాకు, తమలపాకుతో గోరింటాకు, యూకలిప్టస్ ఆయిల్తో గోరింటాకు. చాలామంది చాలా రకాలుగా గోరింటాకు గురించి చెప్తారు, కానీ నాకేంటంటే గోరింటాకులో ఉన్న రసము మన శరీరంలో ఉన్న తాపాన్ని తగ్గిస్తుంది. ఆషాఢే తపతే రవి అని రవి తాపం కలిగిస్తాడు కాబట్టి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్ని దూరంగా ఉంచుతారు. ఏమో ఇదొక కారణమేమో. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ముచ్చట్లన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా అక్క చెల్లెలందరూ కలిసి గోరింటాకు కోసి దాన్నంతా రుబ్బేసి అమ్మేమో చింతపండు వేశారా లేక నిమ్మరసం వేశారా లేకపోతే తమలపాకులో వేసుకున్న వక్కలేసి రుబ్బారా లేదా అని అడుగుతూ ఉండేది. ఆషాఢ మాసంలో గోరింటాకు, మునగాకు పప్పు, అరటి దూటతో చేసిన వెరైటీలు కంపల్సరీ. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతకీ మీరందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా? శాస్త్ర ప్రకారం గోరింటాకు పెట్టుకుపోతే పెట్టుకుని ఆ చెత్తని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.